హాయ్ అండి. ఈరోజు రెసిపీ బచ్చలాకుతో పప్పు అండ్ బంగాళదుంప వేపుడు విత్ అన్నం అండ్ నెయ్యి. ఇప్పుడు గ్లాస్లో 3/4 నేను కందిపప్పు వేసుకున్నానండి. మిగిలిన 1/4 నేను పచ్చిశనగపప్పు యాడ్ చేసుకున్నాను. పచ్చిశనగపప్పు యాడ్ చేస్తే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. క్రీమీగా వచ్చి చాలా రుచిగా ఉంటుంది. ఇది గ్యాస్ అనుకుంటాం కానీ దీనికి ఒక చిన్న విరుగుడు ఉందండి. అది నేను ముందు చూపిస్తాను మీకు రెసిపీలో. ఇప్పుడు ఈ పప్పును మనం బాగా కడుక్కోవాలి. ఈ మధ్య పప్పులో కలర్ కలుపుతున్నారు కాబట్టి ఎల్లోయిష్ కలర్ వస్తుంది. సో అదంతా పోయి వైటిష్గా వచ్చే వరకు మనం వాష్ చేసుకోవాలి. చూసారా, నీట్గా క్లియర్గా ఉండాలి వాటరు. ఇప్పుడు మిగిలిన మామూలుగా పప్పు స్టోర్ చేసుకుంటున్నప్పుడు నేను ఏంటంటే స్టార్ అనీస్ పెట్టి స్టోర్ చేసుకుంటానండి, సీల్ ఎయిర్ టైట్ జార్లో వేసి. అప్పుడు ఏంటంటే పురుగులు పట్టవు. బెంగళూరు వెదర్కు మాకు ఒక్కొక్కసారి పడతాయి. సో నేను అలా స్టోర్ చేసుకుంటాను. ఇది బచ్చలాకండి, ఇక్కడ దంటు బసలే అంటారు. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. అసలు నాకు చాలా ఇష్టం ఈ పప్పు. నేను ఇంకా ఈ లీవ్స్ అన్నీ సపరేట్ చేశాక మిగిలిన కాడలు నాటుకుంటే చక్కగా మళ్ళీ ఆకులు వస్తాయండి. అసలు చాలా ఈజీ. దీన్ని నాటడమే కానీ దీని మెయింటెనెన్సే కానీ ఈజీ. చక్కగా మన పెరట్లోనే ఆకుకూర వచ్చేస్తుంది. ఇదిగోండి ఆకంతా ఒలిచి రెడీ పెట్టుకున్నా. ఇప్పుడు ఈ కాడలన్నీ నేను నాటానండి. నేను ఇంకొకసారి దాని రిజల్ట్ ఎలా ఉన్నది అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ ఆకు నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ ఆకు యాక్చువల్లీ చాలా మంచిదండి. దీంట్లో చాలా విటమిన్స్ ఉంటాయి, ఐరన్ ఉంటుంది, కళ్ళకు మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అసలు పప్పు చేస్తే మాత్రం సూపర్ ఉంటుంది. అండ్ మన పెరట్లో ఆకే కదా అని చెప్పేసి కెమికల్స్ ఉండవని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అంతే. సో ఇది నీట్గా కడిగి పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ చూద్దామా. దీనికి కావాల్సింది ఇదిగోండి, మనం నానబెట్టుకున్నాం కదా, పప్పు నానిపోయిందండి. చూసారా, నీట్గా నానిపోయింది. ఇంకా బచ్చలాకు కడిగి పెట్టుకున్న తర్వాత ఒక పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిపాయ, 3 టమాటాలు, కొన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు అండి. ఇంత చిన్న గోలి అంత చింతపండు. నేను ఎక్కువ వేయను ఎందుకంటే బచ్చలాకు కొద్ది పులుపు ఉంటుంది. సో నేను ఎక్కువ వేయను. ఇవి తాళింపు దినుసులండి. చూసారా, తాళింపు దినుసులన్నీ నేను రెడీగా పెట్టుకున్నాను. ఈ గుండు ఎండుమిరపకాయలు భలే ఉంటాయండి అసలు తాళింపులో వేస్తే. ఇదిగోండి హింగువ మాత్రం నేను కంపల్సరీ వేస్తా. హింగు వేస్తే గ్యాస్ ఉండదండి. మనం పకోడీలో కూడా హింగు వేసుకోవచ్చు తెలుసా. టేస్ట్ బాగుంటుంది, గ్యాస్ ఉండదు. పసుపు, కారం, ఉప్పు, ఇవి ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. కుక్కర్ పెట్టుకున్నానండి. కొంచెం గీ వేసి, నేను గీతోనే చేస్తానండి, గీ వేసి తాళింపు దినుసులు వేసుకుంటున్నాను. నేను ఆయిల్ వాడిన పప్పు చేసేటప్పుడు గీ వేస్తే కమ్మటి స్మెల్ వచ్చి చాలా బాగుంటుంది, రుచి కూడా బాగుంటుంది. ఇంకా ఒక్కొక్కటి వేసుకుంటున్నా తాళింపు దినుసులు వేసుకుంటూ ఇదిగోండి మిక్స్ చేసుకుంటున్నా చక్కగా. అంతా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కరివేపాకు, ఇంకా అది చిరపట్లాడుతుంది. కరివేపాకు కలుపుకొని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంగు యాడ్ చేసుకుంటున్నానండి. ఇంగు మాత్రం నేను చాలా వరకు వేస్తాను దాల్స్కి, అది చాలా మంచిది కూడా. సో ఇంగు యాడ్ చేశాను. అది కూడా నీట్గా కరిగే వరకు బాగా కలుపుకోవాలండి. అది ఉండలుండలుగా ఉంటే మళ్ళీ నోటికి తగిలితే బాగోదు. సో ఇప్పుడు అన్నీ రెడీ చేసుకున్నాను చూడండి. ఎల్లుల్లిపాయలు కూడా దంచి పక్కన పెట్టుకున్నాను నేను. సో ఇప్పుడు తాళింపుకి దంచిన ఎల్లుల్లిపాయలు వేసాను. అది కూడా బాగా రోస్ట్ చేసుకోవాలండి. మరి ఎర్రగా అంటే డార్క్ బ్రౌన్ రోస్ట్ అవ్వకూడదు. అలా అయితే లాస్ట్కి వచ్చేసి చేదొస్తుంది. ఎందుకంటే నేను చేసే పప్పు విధానం ఏంటంటే ఫస్ట్ తాళింపుతో స్టార్ట్ చేస్తాను. సో గోల్డెన్గా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు నెక్స్ట్ పచ్చిమిరపకాయ వేసుకున్నానండి. పచ్చిమిరపకాయ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నా. ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోవాలి. మనం కలుపుకుంటూ అప్పుడప్పుడు కలుపుకుంటే మగ్గిపోతుందండి, బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు బాగా ఏగుతూ ఉండాలి. అవి బాగా ఏగాక చూసారా ఎర్రగా ఏగిపోయాయి. ఇంకంత అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి. మెయిన్ ఏంటంటే అది అడుగంటకూడదు. నెక్స్ట్ మనం తరిగి పెట్టుకున్న ఆకుకూర యాడ్ చేయాలండి. ఇదిగోండి నేను కట్ చేసుకుంటాను ఎందుకంటే ఆకు చాలా పెద్దది కదా. ఒక మెంతాకు తప్పిస్తే నేను ప్రతి ఆకు కట్ చేస్తాను పుదీనాతో సహా. సో ఇది కూడా నీట్గా కట్ చేసుకొని దానికి వేసి కలుపుతున్నానండి. ఇది చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్. పప్పు చేస్తే మెయిన్ ఏంటంటే ఉల్లిపాయలు ఎగుతాయి, ఈ ఆకుకూరకి కూడా నెయ్యి తగులుతుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పాయింట్లో సాల్ట్ వేసుకున్నానండి. అది మగ్గిపోతుంది సాల్ట్ వేస్తే. సో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఆకు చూసారా అంత ఉంది, మగ్గాక ఇంతే అవుతుంది. మూత పెట్టేసి
కాసేపు వదిలేసానండి. మొత్తం మగ్గిపోయింది అసలు, చూసారా? కొంచెం ఉందాకు. దీన్ని ఇప్పుడు మనం మళ్ళీ నీట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ దీనికి మనం టొమాటోస్ యాడ్ చేస్తాము. టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు టొమాటోస్ యాడ్ చేస్తున్నాను నేను. టొమాటోస్ యాడ్ చేసి మళ్ళీ కలుపుకోవాలి. ఇది కూడా మగ్గే వరకు కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ చేస్తే యాక్చువల్లీ పప్పు చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఒక లేడీ సాంబార్ ఒకసారి పెట్టింది. ఆ టేస్ట్ చాలా బాగా అనిపించి, ఎలా అంటే ఆవిడ తాళింపుతో స్టార్ట్ చేస్తారు, లాస్ట్కి వేయరనమాట. నాకు అది చాలా నచ్చి పప్పు ట్రై చేశా. అసలు కంప్లీట్ డిఫరెంట్ టేస్ట్ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి, నచ్చుతుంది. ఇదిగోండి, కొంచెం పసుపు యాడ్ చేశాను. పసుపు యాడ్ చేసి మళ్ళీ కలుపుకోవాలి. పసుపు యాడ్ చేశాక టమాటాలు భలే మగ్గిపోతాయండి, అసలు చాలా బాగుంటుంది. ఇంకా అది నీట్గా కలుపుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టి వదిలేస్తే అలాగా టమాటాలు మగ్గిపోతాయి. చూసారా? నీట్గా ఇలా ప్రెస్ చేస్తే సాఫ్ట్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ పప్పు వేసేస్తున్నా. మనం నానబెట్టుకున్నాం కదా, ఆ పప్పు యాడ్ చేస్తున్నానండి. మనం కారం ఇప్పుడు యాడ్ చేస్తే పప్పు ఉడకదండి. కారం ఎప్పుడైనా లాస్ట్లో యాడ్ చేయాలి, అది మాత్రం ఇప్పుడు యాడ్ చేయకూడదు. కారం అండ్ చింతపండు పులుపు ఎక్కువ తగిలినా కారం ఉన్న పప్పు ఉడకదు. సో అది లాస్ట్కి పెట్టుకుంటున్నాను. అండ్ ఇప్పుడు జస్ట్ నీట్గా అన్నీ కలుపుకొని నేను ఇంకా ఇంత వాటర్ పోస్తున్నాను కదా, మళ్ళీ అంతే ఇంకోసారి వేసానండి వాటరు. కొంచెం తక్కువైంది అనిపించింది, మరీ తక్కువ ఉన్న పప్పు మాడిపోతుంది. సో ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. చూసారా? ఇప్పుడైతే నాకు సరిపోయింది. కుక్కర్ పెట్టేశానండి, 1/2 అవర్ పెట్టాను కుక్కరు. చూసారా? చక్కగా నీట్గా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో అలా కలుపుకుంటున్నానండి. చాలా బాగుంది అసలు, నిజంగా స్మెల్ అయినా ఏదైనా చాలా బాగుంది. మనం నెయ్యితో చేస్తేనండి రుచి చాలా బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది అసలు. తర్వాత మళ్ళీ పప్పులోకి నెయ్యి వేసుకుంటాం లేదనే తర్వాత సంగతి, తాళింపులో నెయ్యి పడాలి, అప్పుడు రుచి. ఇదిగోండి, ఇందాక చింతపండు నానబెట్టుకున్నాను కదా, ఆ గుజ్జు కూడా వేసేసాను. నీట్గా కలుపుకున్నానండి. చింతపండు పులుసు కూడా పోసుకొని కలుపుకున్నాను. నెక్స్ట్ మీ రుచికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకొని మళ్ళీ కలపండి. యాక్చువల్లీ పప్పుకి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తేనే రుచి, కానీ మా పాప అంత కారం తింది కాబట్టి నేను కారంతో అడ్జస్ట్ చేస్తా. మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసి మళ్ళీ కలుపుకున్నాను. ఇదిగోండి, పప్పు రెడీ. నెక్స్ట్ బంగాళాదుంప వేపుడు స్టార్ట్ చేద్దాం. దీనికి నేను బంగాళదుంపలు నానబెట్టుకున్నానండి. ముందుగా నానబెట్టుకున్నాను పక్కన. మనం సోక్ చేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటాయి. దానిలో ఉండే స్టార్చ్ అంతా తగ్గిపోయి ముక్క ఏపుతున్నప్పుడు కడాయికి ఎక్కువ అంటుకోదండి. చూసారా? నానబెట్టుకుని నీట్గా ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. ఇది నేను అమెజాన్లో తీసుకున్నానండి, క్రింకిల్ కట్టర్ అని. చాలా వెరైటీగా అనిపించింది. దీంతోనే కట్ చేశాను బంగాళదుంపలు. ముక్కలు చూసారు ఎంత బాగున్నాయో, అసలు చాలా బాగుంది అనిపించింది. ఇంకా ఈసారి దీంతోనే కట్ చేశాను అనమాట. ఇదిగోండి, ముక్కలు ఎంత బాగున్నాయో అసలు. సెరేటెడ్ ఎడ్జెస్ వచ్చేసి బాగుంది. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చేసుకోవచ్చు దీంతో, అలా ఆ నైఫ్తో. దీనికి మనకు కావాల్సింది చూసారా? పచ్చిమిరపకాయ, కరివేపాకు, జీరా, ఉప్పు, పసుపు, కారం, ఇంగువ, కొత్తిమీర, తర్వాత వినిగరు, సాల్ట్. ఇప్పుడు ఫస్ట్ జీలకర్ర వేసుకున్నానండి. జీలకర్ర వేసుకున్నాక నెక్స్ట్ కరివేపాకు వస్తుంది. నేను దీనికి చాలా సింపుల్ అండి తాళింపు. నేను ఉల్లిపాయ వేయను, అలా ఏమేను. అసలు ముక్క మాత్రం అడుగు అంటకుండా నీట్గా ముక్కగా వస్తుంది ఎప్పుడు, అందుకు నాకు ఇష్టం. దీనికి ఇప్పుడు నేను ఇంగువ యాడ్ చేస్తానండి. ఇంగువ యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. చెప్పాగా ఈ ఉండలు కట్టకుండా మనం నీట్గా దాన్ని చేసుకోవాలండి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసి అవి కూడా మనం బాగా వేపుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా వేగే వరకు మనం కలుపుకోవాలి. నెక్స్ట్ పసుపు వేస్తున్నా. ఇది మెయిన్ అండి. మనం పసుపు తర్వాత వేయకుండా ఆయిల్ అంటే ఈ స్టేజ్లో యాడ్ చేస్తే ముక్క అంటుకోకుండా ఉంటుంది, కడాయికి బాగుంటుంది. అసలు బంగాళదుంప వేపుడు అనేది సూపర్ వస్తుంది. ఇప్పుడు ముక్కలు వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. పసుపు అన్ని ముక్కలకి అంటేటట్టుగా నీట్గా కలుపుకొని ఇక్కడ నుంచి ఏంటంటే మూత పెట్టుకోవడం, అప్పుడప్పుడు కలుపుకోవడం, అలా చేస్తూ ఉంటే అసలు ఎర్రగా వేగి చాలా బాగుంటుందండి. అసలు ముక్క ఎక్కువ మెత్తబడిపోయి అడుగంటేసి అది ఏమి ఉండదు. దాన్ని మెయిన్ ఏమంటే పసుపు వేసుకోవాలి ఆయిల్, అప్పుడు మనకు అలా అవ్వదు. చూసారా? ముక్క ఏగుతుంది, ఎంత బాగా ఏగుతుంది. అసలు క్రంచీగా ఉంది, సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది. అది ఉడికిన తర్వాత నేను కారం వేసుకున్నానండి. కారం వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను దీన్ని.
ముక్క ఉడికేకి కారం వేస్తే బాగుంటుందండి. ఉడకక ముందు వేస్తే సరిగ్గా ఉడకదు, మళ్ళీ తర్వాత కొంచెం పచ్చిగా అలా ఉంటుంది. సో కంప్లీట్గా కుక్ అయిన తర్వాతే కారం యాడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుంటున్నానండి నేను. చూసారా మొత్తం అన్నిటికీ నీట్గా రెడ్గా ఎలా అయిపోయిందో. ఇప్పుడు వెనిగర్ యాడ్ చేస్తున్నానండి. వెనిగర్ ఏంటంటే ఒక పులుపు వస్తుంది కదా, చాలా బాగుంటుంది టేస్ట్ దీనికి. సో వెనిగర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేస్తాను. చెప్పాను అనుకుంటా నేను ముందు ఒకసారి, మనం సాల్ట్ క్రంచీగా కావాలంటే లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ముక్కలకి. స్టార్టింగ్లో యాడ్ చేస్తే మెత్తబడిపోతాయి. అందుకు నేను బంగాళదుంప వేపుడికి లాస్ట్లో యాడ్ చేశాను. కొంచెం ఆయిల్ తగ్గిందనిపించి కొంచెం వేసానండి ఆయిల్. మళ్ళీ కలుపుకుంటే ఇంకా అయిపోయినట్టే. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇదిగోండి కొత్తిమీర వేసేసాను. కొత్తిమీర వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. కొంచెం మనం అలా సిమ్లో పెట్టి అలా ఏపుకుంటూ ఉంటే క్రంచీగా చాలా బాగుంటుంది టేస్ట్. చూసారా ఎంత బాగా ఏగిందో. రుచి మాత్రం చాలా బాగుందండి. ఎస్పెషలీ పప్పు బంగాళదుంప కాంబినేషన్ అయితే అసలు సూపర్. అసలు మేమైతే బాగా ఎంజాయ్ చేసాం లంచ్ అయితే. ఇప్పుడు నెక్స్ట్ తినేయడమే. ఈ నెయ్యిని చూసారా, మీ ఇంట్లో ఎవరి దగ్గరన్నా ఈ నెయ్యిగిన్నె ఉంటే చెప్పండి. ఇది మా ముత్తాత కాలం దాన్ని నెయ్యిగిన్నె. అలా అన్నం మధ్యలో నెయ్యి పోసి పెట్టాను. సో బచ్చలాకు, బంగాళదుంప వేపుడు, అన్నం, నెయ్యి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.